మనవలు అందరూ రండి, మీ పెద్దవాళ్ళందరినీ కూడా కేకేయండి, ఎవరుంటే వాళ్ళందరినీ నేను అందరూ కలిసి చక్కగా కూర్చుంటే మళ్ళీ కృష్ణుడి కథ చెప్పుకుందాం. ఈవేళ కాళీయమర్దనం కదా, అది విందురు గాని. ఇలా ఒక రోజుని ఈ పరీక్షణ్ మహారాజు ఆ కృష్ణుడు గోకులంలో కూడి గోవుల్ని తోలుకుని అడవికి వెళ్ళాడు కదా. ఆ పూట బలరాముడు ఏం చెప్తున్నాడు అనమాట, సుఖమహర్షి చెప్తున్నారు పరీక్షితుతోటి. ఒక రోజుని పరీక్షణ్ మహారాజా, కృష్ణుడు గోపాలకులతో కూడి ఈ గోవుల్ని తోలుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయాడు. కానీ ప బలరాముడు మాత్రం వెళ్ళలేదు. బలరాముడు ఇంటి దగ్గర ఉండిపోయాడు. ఈ కృష్ణుడు ఒక్కడే వెళ్ళాడు, ఈ గోపబాలురు అందరితోటి కలిసి ఆవులను తోలుకుంటూ వెళ్ళాడు అని చెప్పాడు. తీవ్రంగా ఎండ బాగా కాస్తోంది, ఎండవేడి చాలా ఎక్కువగా ఉంది. ఈ గోవులు అలసిపోయాయి, గోపకులు అలసిపోయారు, అందరూ దాహంతో తప్పించిపోతున్నారు. తప్పించిపోయి సొమ్మసిలినట్టుగాను ఇలాగా ఆ నీ నీళ్లు కావాలి, మాకు మంచినీళ్ళు కావాలి అని చెప్పి చాలా ఆరాట పడిపోతున్నారు. అప్పుడు వాళ్ళంతాను, అక్కడ యమునా నది ఉంది, ఆ యమునా నదిలో ఒక మడుగు ఉంది. ఆ మడుగు ఈ కాళిందీ నది అన్నమాట. ఆ ఆ మడుగుని కాళిందీ నది అని పిలుస్తారు. ఆ మడుగులో ఉన్న విషం కలిసిన నీళ్లు తాగారు. వీళ్ళకి పాపం తెలియదు, ఈ పిల్లలకి తెలియదు, ఈ గోపబాలులకి తెలియదు, ఈ ఆవులకి అసలే తెలియదు కదా. తెలియక వీళ్ళందరూ ఆ మడుగులోను కాళింగుడు అనే పాము ఉంది. ఆ పాము ఉండడం వల్ల అది విషం కక్కుతూ ఉంటుంది ఎప్పుడూను. ఆ విషం కక్కడం వల్ల ఆ నీరంతా విషపూరితంగా తయారయ్యవడంతో ఈ పిల్లల దాహానికి తట్టుకోలేక ఆ ఆవులు, ఈ పిల్లలు కూడా, గోపబాలురు కూడా ఆ నీళ్లు తాగారు. ఆ నీళ్ళు ఎప్పుడైతే తాగారో ఆ విష ప్రభావానికి వీళ్ళందరూ చచ్చిపోయినట్టు పడిపోయారు. ఒళ్ళు తెలియకుండాను ప్రాణాలు పోయాయి, పడిపోయారు అందరూ కూడాను. పడిపోయేసరికి ఈయన మరి కృష్ణుడు యోగీశ్వరుడు కదా, ఈ యోగులందరికీ ప్రభువు ఈయన. తర్వాత యోగులందరికీ వందనీయుడు, అందరూ ఈయన్ని పూజిస్తూ ఉంటారు. అలాంటి ఈ కృష్ణుడు తన చూపులనే అమృతంతో ఆ పిల్లలకేసి, ఆ ఆవులకేసి అలా ఒక్కసారి తేరిబారి చూశాడు. చూసేసరికి మళ్ళీ వాళ్ళందరూ తేరుకుని ఆ మళ్ళీ బతికినట్లుగా లేచి గంతులేయడం ప్రారంభించారు వాళ్ళు. పశువులు బతికి లేచాయి, ఈ గోపబాలురు లేచారు. లేచి వాళ్ళందరూ ఏం చేశారు, ఆ కృష్ణుడు వాళ్ళకి పునర్జన్మనిచ్చాడు మళ్ళీను అనుకుని సంతోషించి ఇళ్ళకెళ్ళిపోయారు. వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పుడు ఇలా చెప్పి మహారాజా, కాళీయుడనే నాగుంచేత విషంతో నిండిపోయిన కాళిందీ నదిని పరిశుద్ధం చేయాలనుకున్నాడు కృష్ణుడు. ఈ కాళిందీ నది నిండా ఈ కాళింగుడు తెగ విషం కక్కేస్తున్నాడు. కక్కేయడం చేత ఇది విషపూరితం అయిపోయాయి నీళ్ళ నేను అంచేత ఈ కాళిందీ నదిని శుభ్రం చేస్తాను నేను, ఈ జలాలన్నింటి నేను మళ్ళీ తాగడానికి అన్నింటికీ యోగ్యంగా తయారు చేస్తాను అని చెప్పి ఈయన కృష్ణుడు అనుకున్నాడు. ఈ జలాలు ఆ నీలివర్ణంగా ఉంటాయి, ఈ కాళిందీ నదిలో జలాలు నీలంగా ఉంటాయి. కృష్ణుడు కూడా ఆ నీలంగానే ఉంటాడు. ఈ ఇందులో ఉన్న సర్పాన్ని కాళింగుడు అని పిలుస్తారు. దీన్ని ఎలాగోలాగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటట్టుగా తరివేయాలని చెప్పి ఈ కృష్ణుడు నిశ్చయించుకున్నాడు. చేత పాపం ఈ ఏం తెలియని అమాయక బాలురు, ఈ ఆవులు ఈ నీళ్లు తాగుతున్నాయి. అది ఈయన ఉన్నాడు కనుక మళ్ళీ బతికించాడు. కృష్ణుడు పక్కనే ఉన్నాడు కనుక, పరమాత్ముడు కనుక ఆయన చూపులతోటి అమృతం పోసాడా అన్నట్లుగా మళ్ళీ వాళ్ళు లేచి కూర్చున్నారు. అమృతాన్ని తాగిన వాళ్ళలాగా లేచి కూర్చున్నారు వాళ్ళందరూ. ఈయన దగ్గర లేకపోతే వాళ్ళ పని ఏమైంది, వాళ్ళు చచ్చిపోదురు పూర్తిగాను. అంచేత ఈ నీళ్ళని నేను ఇందులో ఉన్న విషాన్ని తీసేసి ఈ కాళీయుడిని ఎక్కడికైనా తరివేస్తాను అని చెప్పి నిశ్చయించుకున్నాడు ఈ కృష్ణ పరమాత్మ. అని చెప్పి ఈ సుఖయోగి ఏం చేశాడు,
పరీక్షన్ మహారాజు తోటి సుఖయోగిని పరీక్షన్ మహారాజు అడిగారు. ఆ లోతు తెలియని కాళింది నది నుంచి మాధవుడు ఎంతటి నేర్పుతో ఆ ఆ సర్పరాజుని వెళ్ళగొట్టాడు. అది చాలా లోతుగా ఉంటుంది. ఆ కాళింది నది అంటే దాని లోతు ఎంతో ఎవరికి తెలియదు. అంత లోతైన నదిలోంచి ఈ కాళిందుడనే పావుని ఈ కృష్ణుడు ఎలా వెళ్ళగొట్టాడు అక్కడి నుంచి? ఆ పాము అహంకారాన్ని ఎలా అణిచి వేశాడు? ఆ పాము యొక్క అహంకారాన్ని ఈ కృష్ణుడు ఎలా అణిచేశాడు? అసలు నదిలో ఆ పాము అంత ఎక్కువ కాలం ఎందుకుంది అక్కడికి వచ్చి? దానికి ఈ నదికొచ్చి ఇక్కడ ఇంతకాలం ఎందుకుంది? ఇదంతా నాకు తెలియచెప్పండి మహానుభావ అని అడిగాడు సుఖమహర్షిని పరీక్షన్ మహారాజు. నువ్వు బ్రహ్మవేత్తలలో ముఖ్యమైన వాడివి అని చెప్పాడు మళ్ళీను ఈ పరీక్షన్ మహారాజు సుఖ యోగేంద్రుడిని. నువ్వు బ్రహ్మవేత్తలు ఎవరైనా ఉన్నారో వాళ్ళల్లో ఉత్తముడివి. గోవులను కాచిన నందకుమారుని కథ అనే సుధారసాన్ని తాగిస్తున్నావు నా చేత. చెవులతోటి నేను జురుకుంటున్నాను ఆ అమృతాన్ని. అలా జుర్రుకునేటప్పుడు నాకు సంతృప్తి ఎక్కడ కలుగుతుంది చెప్పండి అని చేత ఇంకా వివరంగా అసలు ఏమిటి దాని కథ ఏమిటో చెప్పండి అని చెప్పి మొత్తం కథ అంతా చెప్పండి అని అడిగాడు పరీక్షన్ మహారాజు. అప్పుడు మళ్ళీ సుఖయోగి చెప్పడం ప్రారంభించారనమాట. ఓ మహారాజా విను. యమునా నదిలో ఒక మడుగు ప్రత్యేకంగా ఉంది. ఒక మడుగు అంటారంటే లోతైన నీరు అన్నమాట. అక్కడ లోతుగా ఉంటుంది బాగా. అదేమో యమునా నది. అసలు ఆ నదిలో ఒక లోతైన మడుగుంది. ఆ మడుగునే ఈ కాళీయుడనే నాగేంద్రుడు ఆక్రమించాడు. ఆక్రమించడం చేత దానికి కాళింది నది అని పేరు వచ్చేసింది. అంటే కాళీయుడు ఉన్నాడు అక్కడ కనుక కాళింది నది అని పిలుస్తున్నారు. ఈ కాళీయుడు ఏం చేస్తున్నాడు? విషజ్వాలని విషాన్ని కక్కేస్తున్నాడు నీళ్ళల్లోను. కక్కేస్తూ ఉంటే ఆ ఆ నీళ్లు ఎప్పుడు తొకతొకమనుకుంటూను ఉడికిపోతున్నాయి. ఈ వేడికి, విషం యొక్క వేడికి కొత్త ఉడుకుతున్నాయి ఆ నీళ్లు. ఉడికి ఉవ్వెత్తున ఎగురుతున్నాయి. కెరటాలు వస్తున్నాయి దాంట్లోంచి. ఆ నీరు పైకి ఎగురుతోంది. దాంట్లోంచి తుంపర్లు అవి బయటకు వస్తున్నాయి. పైన ఈ మడుగు పైన ఏ పక్షులు ఎగురుతున్నాయో అవన్నీ కూడా ఆ విషం వేడికి కాలిపోయి నీళ్ళలో పడిపోతున్నాయి. చచ్చిపోయి నీళ్ళలో పడిపోతున్నాయి ఆ విష ప్రభావానికి. ఆ మడుగు కెరటాల నుంచి చెలరేగిన నీటి తుంపర్లతోటి కూడిన గాలి సోకితే చాలు ఎవరి ప్రాణాలైనా పోతాయి. ఆ గాలి తగిలితే చాలు, విషపు గాలి. ఆ విషపు గాలికి ఎవరి ప్రాణాలైనా పోతాయి. ఇలాగా ఈ కాళింగుడు ఆ నదిలో ఉండడం వల్ల ఇన్ని బాధలు ఉన్నాయి. ఆ నీళ్లు తాగితే చచ్చిపోతారు. ఆ పైన వెళ్ళే పశువులేమో ఆ విషపు గాలికి, ఆ నీటి వేడి, ఆ విషపు వేడికి అవి చచ్చిపోతున్నాయి. ఇలా ఎన్నో ప్రాణులు చచ్చిపోతున్నాయి అన్నమాట ఆ కాళింగుడు అందులో ఉండడం వల్ల. అంచేత ఈ ఈ మడుగు వల్ల చాలా అనర్థాలు ఉన్నాయని చెప్పి ఈ కృష్ణుడు గ్రహించాడు అని చెప్పారనమాట ఈ సుఖయోగి. అటువంటి ఆ మడుగు చూశాడు కృష్ణుడు, నిర్ఘాంతపోయాడు. ఏంటి ఈ మడుక్కి ఇంత విషప్రభావం వచ్చేసిందా అని చెప్పి నిర్ఘాంతపోయాడు. దుర్మార్గులను అణచివేయడానికి అవతరించిన ఆ కృష్ణుడు ఏం చేశాడు? ఆ మహానుభావుడు పరాక్రమవంతుడికి తీవ్రమైన కోపం వచ్చేసింది. ఆయన చాలా పరాక్రమంతో కూడా ఉన్నాడు కృష్ణుడు. ఉండడం చేత ఆయనకి చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి సర్పం విషయంలో దీన్ని ఎలాగోలాగా ఇక్కడి నుంచి తరిమెయ్యాలి. ఈ నదీ జలాల్ని దోషాలని పోగొట్టాలి. మళ్ళీ ఆ నది చక్కగా నిర్మలమైన నీటితోటి, మంచి నీటితోటి జలాశయంలాగా మారాలి అని చెప్పి ఆయన ఆలోచించాడు. దీన్ని శుభ్రం చేసేస్తాను నేను, దీన్ని పావుని ఇక్కడి నుంచి తరిమేస్తాను అని నిర్ణయించుకున్నాడు కృష్ణుడు. ఆ కాళింది నది ఒడ్డున ఓ కడిమి చెట్టు అనే చెట్టు ఉంది. దాని పేరు కడిమి చెట్టు. ఆ కడిమి చెట్టు దాని అదృష్టం ఏమిటంటే పూర్వజన్మలో ఏదో మంచి భాగ్యం చేసుకుంది. అది మంచి పుణ్యం చేసుకుంది. ఆ పుణ్యం చేసుకోవడం చేత ఈ కృష్ణుడు పాదస్పర్శ ఆ చెట్టుకి తగిలిందనమాట.
ఎలా అంటే ఆ విశాలమైన పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి దానికి, ఆ కడిమి చెట్టుకి. ఈ నది ఒడ్డునుంది, ఇది కాళింది నది ఒడ్డునుంది ఈ చెట్టు. అంచేత చిన్న చిన్న రెమ్మలు కూడా ఉన్నాయి. ఉండడంతో ఈ ఈ కృష్ణుడు ఏం చేశాడు, ఈ రెమ్మల ఆధారంగా ఆ చెట్టు మీద కృష్ణుడు ఎక్కాడు. ఆ చెట్టు మీదకి ఎక్కేశాడు. ఎక్కేసి నడుముకి ఉన్న నడుముకు ఒక గుడ్డ కట్టుకున్నాడు కదా, ఓ తువ్వాలు లాంటిది గట్టిగాను. ఆ దాన్ని ఇంకా బిగించి కట్టుకున్నాడు. నడుముకి చాలా గట్టిగా బిగించి కట్టుకున్నాడు. తల వెంట్రుకలు అన్ని చిందరవందరగా ఉన్నాయి. అవన్నీ దగ్గరికి తీసుకుని నెమలి పింఛాన్ని జాగ్రత్తగా పెట్టుకుని ఆ జుట్టు అంతా బిగించి కట్టుకున్నాడు. భుజాలు చరిచాడు, భుజాలు రెండు చరిచాడు. ఓ ఓ ఓ చేత్తోటి ఎడటి భుజం, ఆ పక్క చేత్తోటి ఈ పక్క భుజం చరుచుకున్నాడు. చరిచి రెండు పాదాలు గట్టిగా బిగించి నిలబడ్డాడు. బలంగా బలంగా రెండు పాదాలు బిగించాడు. బిగించి గోపాల సింహుడు, ఆ గోపాలుడు ఎలా ఉన్నాడంటే ఒక సింహ పిల్లలా ఉన్నాడు అనమాట. అప్పుడు ఆ గోపాల సింహుడు ఆ చెట్టు కొమ్మ మీద నుంచి మడుగులోకి కుప్పించి దూకాడు. ఈ మడుగులోకి చాలా బలంగా దూకాడు, నీళ్ళలోకి. అలా ఎప్పుడైతే ఆ మడుగులోకి దూకాడో గబాలన పెద్ద చప్పుడు లేచింది. గభీలుమని పెద్ద చప్పుడు వచ్చిందట ఈయన నీళ్లలోకి దూకేసరికి. నీళ్లు కూడా ఆయన ఎత్తు ఎగురుతాయి కదా, మరి పిల్లవాడు ఎత్తు నుంచి దూకాడు. చెట్టు కొమ్మ మించి దూకడం చేత ఆ ఆ నీళ్లు కూడా ఆయన ఎత్తున ఎగిరాయి. గబాల్మన్ శబ్దం కూడా వచ్చింది. అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. ఎప్పుడైతే ఈయన దూకాడో ఆ శబ్దానికి దిక్కులన్నీ ప్రతిధ్వనించాయి అని చెప్తున్నారు. అన్ని దిక్కుల్లోనూ కూడా ఈ దబాల్మని శబ్దం వినిపించిందిట. గొప్పదైన ప్రతాపంతో నిండిపోయిన సింహకిశోరం వల్లే కనిపిస్తున్నాడు ఈ గోపాలకుడు. సింహ పిల్లలా కనిపిస్తున్నాడు, చాలా ఎంతో ప్రతాపంతో. ఈ గబాలు దూగ్గానే ఆ వేగానికి మడుగులో నీరంతా విషపూరితమై భయంకరంగా, అది అసలు విషపూరితంగా ఉంది. ఒక చోట ఉన్న విషం కూడా ఈ నది అంతా ప్రవహించిపోయింది. ఇప్పుడు మొత్తం నది అంతా ప్రవహించేసి దాంట్లోంచి తరంగాల్లా వస్తున్నాయి. అవి వికట నృత్యం చేస్తున్నాయా అన్నట్టుగా ఒక్కసారి పైకి పొంగాయి నీళ్ళ. నేను ఎటు చూసిన 100 ధనస్సులు ఒకదానికొకటి కలిపి పెడితే ఎంత పొడుగు వస్తుందో దాన్ని 600 అడుగుల దూరం ఉంటుందా 100 ధనస్సులు అలా కలిపి పెడితే. ఆ 600 అడుగుల మేర కొతలాడుతూ ఉన్న నీటిలో బుడగలు లేచాయి. ఆ నీళ్ళన్నీ కొతలాడిపోతున్నాయి. దాంట్లోంచి నీటి బుడగలు కూడా వస్తున్నాయి. ఆ ఉడకడం చేత నీళ్లు అలా ఉడుకుతూ ఉంటాయి. మత్స్యావతారంలో సముద్ర మధ్యంలో ఏదైనా నేర్చుకున్నాడు ఈ కృష్ణుడు. అంటే విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు కదా, ఆ మత్స్యావతారంలో సముద్రంలో ఏదైనా చేతనైంది దీనికి. అని చేత ఇప్పుడు ఈ ఈ మడుగులోను చక్కగా ఇటు నుంచి అటు ఈదేస్తున్నాడు, అటు నుంచి ఇటు ఈదేస్తున్నాడు. మొత్తం అన్ని కలే తిరిగేస్తున్నాడు ఆ మడుగంతాను. అన్ని పక్కలకి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ, మరి కాళ్ళు చేతులు కొట్టుకుంటూనే పెడతారు కదా ఈదేటప్పుడు. అలా కాళ్ళతోటి నీళ్లు కొట్టేస్తున్నాడు, చేతులతోటి కొడుతున్నాడు. గబ గబ గబా ఆ నది అంతా ఈదేస్తున్నాడు. ఈదేస్తుంటే ఆ నీరంతా అల్లకల్లోలంగా అయిపోయింది. అదేమో కెరటాలుగా లేస్తోంది పైకి. ఈ బాహువులతో అణిచివేస్తూ అటు ఇటు ఈదాడు. ఆ ఏ పైకి లేస్తున్న నీటిని మళ్ళీ చేతులతోటి కొడుతున్నాడు, మళ్ళీ ముందుకి అలా ఈస్తున్నాడు. అలా ఈత కొడుతుంటే ఆ దృశ్యం చూడడానికే భయంకరంగా ఉంది. ఆ దృశ్యం చూడాలంటే భయంకరంగా ఉంది. ఎంచేత ఈయన చాలా కోపంగా ఉన్నాడు కృష్ణుడు. ఈ ఈ కాళింగుడిని ఎలాగోలాగా ఇక్కడి నుంచి తరిమెయ్యాలి ఆయన ఊహది. ఆ ఊహతోటి చాలా కోపంతో ఆయన కలయి తిరిగేస్తున్నాడు ఆ నది అంతా. ఆ మడుగు లోపల ఉన్న కాళిందుడి గుండెల్లో రోషాగ్ని జ్వాలలు రేగాయి. ఆ కాళింది నదిలోనే ఉన్నాడు కదా ఈ కాళింగుడు. వాడికి ఒళ్ళు మండిపోయి వాడికి రోషం వచ్చేసింది. రోషం వచ్చి ఈ చిన్న పిల్లాడు నా మడుగంతా కలయి తిరిగేస్తున్నాడు,
నా ఇలాగా నీళ్ళని కలిపేస్తున్నాడు కనుక ఈ కుర్రవాణ్ణి నేను అల్లకల్లోలం చేసేస్తున్నాడు కనుక ఈ నీటినంతా నేను వీడిని నా విషప్రభావంతో చంపేస్తాను. నా విషప్రభావం బాగా విషాన్ని కక్కేసి ఆ కక్కేసిన విషంలోంచి మంటలు వస్తాయి. ఆ మంటల్లో మార్చేస్తాను. మార్చేసి బూడిదిగా చేసేస్తాను ఈ పిల్లవాడిని అనుకున్నాడు. ఈ పిల్లవాడంతా చాలా చిన్న పిల్లవాడు, నాకు వీడేం లెక్కలేదు అని చేత వీడిని నా విషప మంటల్లో భయంకరంగా చంపేస్తాను అని చెప్పి అనుకుని పైకొచ్చాడు. పైకొచ్చి ఒక పెద్ద కాటు వేశాడు పిల్లవాడిని. పిల్లవాడిని కాటు వేసి విషాగ్నిజ్వాలతోటి భస్మం చేసి పూజ చేస్తానన్నాడు. లోకులందరికీ నా కోపం ఎంతటితో ఈనాటితో తెలుస్తుంది అన్నాడు అని ఈ పిల్లవాడిని కాటు వేశాడు. నోరు బాగా తెరిచి కాటు వేసి దాంతో ఊరుకోలేదు. ఊరుకోకుండా తన పాము చర్మం పొడుగ్గా ఉంటుంది కదా, ఆ పొడుగాటి చర్మాన్ని పొడుగాటి తన దేహాన్ని ఆ పాము చుట్టూ కృష్ణుడి చుట్టూ చుట్టేశాడు. చిన్నపిల్లాడే కదా, వీడిని గట్టిగా పట్టేసుకుందాం అని చెప్పి ఆయన ఒంటి చుట్టూ గట్టిగా బిగుసుకుపోయి చుట్టేశాడు. చుట్టేసరికి ఈ గొల్ల పిల్లలు అందరూ చూస్తున్నారు గట్టి మీద నించుని. చూసి అయ్యో మన కృష్ణుడు ఈ ఘోర సర్పం కాటేసేసింది. కాటేయడమే కాకుండా ఈ తను బాగా వెడల్పుగా అయిపోయి ఈ కృష్ణుడి చుట్టూ బిగుసుకుపోయి బిగించేసింది దాని శరీరంతో. అయ్యో మన కృష్ణుడు ఏమైపోయాడో ఏమిటో అని చెప్పి వాళ్ళందరూ పెద్ద పెద్ద కేకలు పెట్టి ఏడుస్తున్నారు పాపం ఆ పిల్లలందరూను. ఆ నీళ్ళల్లో యథేచ్ఛగా విహరిస్తున్నాడు ఈ ఈ పాము. ఈ పిల్లాడు కూడా ఆయన కంటే యథేచ్ఛగా తిరుగుతున్నాడు ఈ పిల్లవాడల్లా. కానీ ఎప్పుడైతే ఈ పాము కరిచిందో, తర్వాత కాటేసిందో, ఒంటికి చుట్టేసిందో అప్పుడు కదలకుండా అలా ఉండిపోయాడు. మూర్ఛ వచ్చిన వాళ్ళ కదలకుండా ఉండిపోయాడు. ఆయన ఒంటి మీద ఒక పట్టు వస్త్రం, పసుపచ్చ పట్టు వస్త్రం ఉంది ఆ గోపకుమారుడికి. అది బంగారపు రంగులో ఉంది, వెలిగిపోతూను. బంగారపు రంగుతోటి వెలిగిపోతూ ఉందా ఆ వస్త్రం. అది పట్టుది. అది కట్టుకుని ఉన్నాడు ఆ పిల్లవాడు. ఇలాగా ఈ ఇలా ఉన్న టైంలో ఈ ఇంటి దగ్గర ఈ ఈ పిల్లలందరూ ఇలా ఇక్కడ గొడవ చేస్తున్నారు. అయ్యో ఏమైపోయాడో మన కృష్ణుడు, కదలటం లేదు, అలా కదలకుండా పడున్నాడు అని చెప్పి కదలకుండా పాము చుట్టేసింది, కదలకుండా ఉన్నాడు అని చెప్పి అనుకుంటున్నారు. ఇలా ఉండగా అక్కడ ఇంటి దగ్గరేమో ఈ నంద యశోదలు, నందుడు యశోద, తర్వాత ఆ ఊళ్ళో ఉన్న గోపికలు వీళ్ళందరూ కూడా అయ్యో కృష్ణుడు అడవిలోకి ఈ ఆవుల్ని తోలుకుంటూ వెళ్ళాడే, ఇంతవరకు రాలేదు, ఎక్కడున్నాడో ఏమిటోను, ఆ అడవిలో ఏ జంతువుల బారిన పడ్డాడో, ఏమైపోయాడో అని చెప్పి భయపడుతూ వాళ్ళకి ఇంకా ఇక్కడ ఈ నది దగ్గర ఉన్నాడని తెలియకపోవడంతో వాళ్ళు గబగబా వాళ్ళందరూ ఇంట్లో ఉన్న పిల్లల్ని తీసుకుని, ముసలి వాళ్ళని తీసుకుని వాళ్ళుగా ఏడుస్తూ అరుచుకుంటూ కృష్ణ కృష్ణ అని అరుస్తూ వాళ్ళందరూ కూడా ఈ నది దగ్గరకు వచ్చారు. వచ్చేసరికి ఈ ఈ పిల్లలు చెప్పారు, గోపాలకృష్ణుడిని ఈ కాళీయుడనే సర్పం కరిచింది, కరవడమే కాదు ఇదిగో ఒంటి నిండా చుట్టేసింది చూడండి అని చెప్పారు. అప్పుడు వీళ్ళందరూ కూడా చాలా భయపడ్డారు. తర్వాత మళ్ళీ తర్వాత చెప్పుకుందాం అమ్మా, రేపు చెప్పుకుందాం. ఉంటాను. జై శ్రీ